హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే వంకాయతోనే చేశానండి. గుత్తి వంకాయ కూర గుమగుమలాడుతూ భలే వాసనతో మంచి రుచిగా ఉందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంత కొత్తోళ్ళైనా సరే ఈజీగా ఈ టైప్‌లో చేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేద్దామంటే మంచి లేలేత వంకాయల్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. వేశాక కొద్దిగా అలా కలిపేసి వాటిని కాసేపు అలా పక్క నుంచి ఇప్పుడు వంకాయలని తీసుకునేసి వాటిని ఈ టైప్లో ఘాట్లు పెట్టుకోవాలి. అంటే ఈ వంకాయలను ఏంటంటే ప్లస్ మోడల్లో ఈ విధంగా ముక్కల భాగం వరకు ఇలా కట్ చేసుకొని ఇలా తీసి చూసుకోవాలండి. ఎందుకంటే లోపల ఏదైనా పుచ్చులు కానీ పురుగులు కానీ ఇలాంటివి ఉంటాయి. అవి మాత్రం కంపల్సరీ మనం గమనించుకోవాలి. కానీ కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలండి వంకాయలు. అప్పుడే ఏంటంటే ఇవి మంచి ఫ్రెష్గా ఉంటాయి. లేకుంటే కరుణెక్కి తినటానికి కొంచెం బాగుండదు, చేదనిపిస్తాయి. ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో ఇప్పుడు మనం వేరుశనగ పప్పులండి ఒక చిన్న కప్పు వేసుకునేసి ఎండి కొబ్బరిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకునేసి దాంట్లో వేసుకోవాలండి. అంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు వేశాక వీటన్నిటిని మనం బాగా అంటే ఎర్రగా ఎరడాలుగా వేగనివ్వాలి. మంట హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకునేసి ఈ టైపు వేగినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి తెల్ల నువ్వులు వేసుకునేసి ఆ తర్వాత చెక్క, 3 లవంగాలు వేసి ఒక యాలకు బుడ్డని దాంట్లో వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేద్దాం. వేశాక ఇప్పుడు వీటిని మనం ఇలా కలుపుతూ సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎంత బాగా మనం ఎర్రగా ఫ్రై చేస్తామో అంత మంచి రుచి వస్తుంది. కాకపోతే మాడకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో ఇవన్నింటిని వేసుకోవాలి. ఇవన్నింటిని మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోయొద్దు. నీళ్లు పోయకుండానే దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి కొట్టిన తర్వాత ఈ టైప్లో కొంచెం ముద్దలాగా వస్తుంది. అయినా పర్లేదు. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయను వేసుకుందాం. వేశాక ఒక 3 లేదా 2 టమోటాలను కూడా కట్ చేసి వేసుకునేసి అల్లము, వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకుందాం పీల్ చేసి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేశాక దీంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. వేసిన తర్వాత చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం ఈ టైప్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో నీళ్లు పోయొద్దు. ఈ టమోటాలు ఆనియన్లో ఉండే నీళ్ళే సరిపోతాయి. చూడండి ఈ టైప్లో వస్తుంది. ఇప్పుడు మనం ఆ పేస్ట్ని తీసి ఈ వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేసున్నాం కదా ఆ అందులోంచి తీసి నీళ్లు కాస్త వడవనిచ్చి అప్పుడు ఇందులో పెట్టేసుకోవాలి. వంకాయని కొంచెం అలా చీల్చుకునేసి దాని మధ్యలో కొంచెం బాగానే పెట్టేసుకోవాలి. ఈ టైప్లో ఏంటంటే నిండా ఈ వంకాయల్లో పెట్టిన తర్వాత ఇవన్నీ ఈ టైప్లో రెడీ చేసుకునేసి ఒక సైడు పెట్టేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ దీంట్లో చూపించిన విధంగా సేమ్ యాస్టీస్ అలాగే చేయండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితం ఈ విధంగా ట్రై చేయండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మిగిలిన పేస్ట్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో ఇప్పుడు మనం ఒక 3 గంటలు అయితే ఆయిల్ వేసుకోవాలి. అంటే 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ని కాస్త మనం వేడెక్కనివ్వాలి. ఈ ఆయిల్ వేడెక్కినాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకునేసి కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. వేసాక ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకునేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసేసుకునేసి కొద్దిగా చిటపట్లాన్నిచ్చి దాంట్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన ఈ వంకాయలన్నింటినీ పెట్టేసుకోవాలి. ఈ వంకాయ లోపల ఈ పేస్ట్ ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకోవాలంటే ఈ పేస్ట్తోని ఈ వంకాయ లోపల వరకు బాగా ఉడికి వంకాయ తింటుంటే రుచి ఉంటుంది. మొదలే వంకాయ అన్ని కూరగాయల్లో కల్లా టేస్ట్ ఎక్కువ. దానికి తోడు ఈ మసాలాలు పెట్టి ఈ వంకాయను ఉడికిచ్చి మనం తయారు చేస్తే ఇంకా రుచి మాత్రం గుమగుమలాడుతూ భలేగా ఉంటుందండి. అందుకనేసే ఈ టైప్లో
ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకునేసి ఇలా తిరగేసుకుంటూ 4 వైపులా బాగా వేగనిచ్చుకోవాలి ఈ వంకాయని. ఈ వంకాయ ఏందంటే ఈ మసాలాలతోనే లోపల పైన బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందాక మిగిలిన పేస్ట్‌ని ఈ వంకాయల పైన వేసేసుకునేసి, అదే మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్ళు అలా తొలిపి దాంట్లో పోసేసుకోవాలండి. ఈ గ్రేవీ సరిపోతుంది. మరి ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలా పేస్ట్‌లో కాస్త కదుపుకోవాలండి. ఎందుకంటే కచ్చపచ్చ కలబెట్టామంటే ఈ వంకాయలు ఉడుకున్నాయి కదూ, విరబడిపోతాయి. అందుకనేసి ఇలా కదిపి మూత పెట్టేసి ఒక 6-8 నిమిషాల సేపు ఇలా బాగా ఉడికించుకోవాలండి. కానీ మధ్య మధ్యలో గూడా ఒకసారి ఇలా ఊపుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలండి. ఎందుకంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. కానీ కస్సబస్స కలబెట్టకూడదు. ఓకేనా? ఈ టైప్ వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీరని అలా ఏసేసుకునేసి, కాస్త అలా తిరగేసుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదన్నది ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో గ్రేవీ. ఇలా గ్రేవీ యేసుకునేసి కాస్త అన్నంలో అలా కలుపుకొని అది నోట్లో పెట్టుకునేసి వంకాయని అలా కొరుక్కొని తింటుంటే రుచి ఉంది. ఏమన్నా ఉందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు వంకాయలు తెచ్చినా సేమ్ ఇలాగే చేసుకొని తింటారు. అంత బాగుందండి. సూపర్ టేస్టీగా ఉంది. ఎవరు కూడా మిస్ కావద్దు. గుత్తి వంకాయ కూర అంటే గుత్తి వంకాయ కూర అండి. అంత బాగుంది.